హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 106. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరాం, అర్జున్ ఒక రూమ్లో, కాత్యాయని, రూప ఒక రూమ్లో నిద్రపోయారు. శివరాం పెట్టే గురక సౌండ్కి అస్సలు నిద్ర పట్టలేదు అర్జున్కి. పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. మరొక వైపు రోజు అర్జున్ కౌగిలిలో నిద్రపోయే రూప అతని స్పర్శ లేక నిద్ర రాక సతమతమవుతోంది. నిద్రపోదామని గట్టిగా కళ్ళు మూసుకుని విశ్వ ప్రయత్నం చేసి అస్సలు నిద్ర రాకపోవడంతో ఫోన్లో రీల్స్ అవి చూస్తూ కూర్చుంది. అర్జున్ పెండింగ్ కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ, ఫైల్స్ అన్నీ ముందు వేసుకుని వర్క్ చేస్తూ, వాటికి సంబంధించిన క్లూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడు. ఒరేయ్, ఏంట్రా అర్ధరాత్రి అయింది, నిద్రపోవా? అడిగాడు శివరాం. అలికిడి అవుతుంటే కళ్ళు తెరిచి అర్జున్ వైపు చూస్తూ, డాడ్ మీరు నిద్రపోండి, నాకు నిద్ర రావట్లేదు. శివరాంకి పరిస్థితి అర్థమైంది. కాత్యాయనికి ఒకటే గొంతు ఆరిపోతూ ఉండడంతో మంచినీళ్లు తాగడానికి లేచి కోడలు పిల్ల ఫోన్ చూస్తూ ఉండడం గమనించింది. అమ్మాయి, రూపా, ఏం చేస్తున్నావు నిద్రపోకుండా? ఎంత లేట్ అయిందో చూసావా? నువ్వు రెస్ట్గా ఉండాలి. నాకు నిద్ర రావట్లేదు అత్తయ్య గారు, చాలాసేపు ట్రై చేసి నిద్ర రాక ఇలా ఫోన్ చూస్తున్నాను. కాత్యాయనికి కూడా విషయం అర్థమైంది. అలా 2 రోజులు గడిచాయి. 2 రోజులు అర్జున్, రూప నిద్ర రాక ఇబ్బంది పడడం గమనించారు. లాభం లేదు, ఇలా అయితే వీళ్ళ ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటూ, అమ్మాయి రూప, నువ్వు అర్జున్ రూమ్కి వెళ్ళి నిద్రపో అంది కాత్యాయని. నిజంగానా అని మెరుస్తున్న కళ్ళతో అడిగి, కాత్యాయని ఏమైనా అనుకుంటుందేమో అని తడబడుతూ, అంటే మీరు వద్దన్నారు కదా అత్తయ్య, నిజంగా వెళ్ళమంటున్నారా? చిన్నగా అంది. చూడు, వాడు అక్కడ నిద్రపోవట్లేదు, ఇక్కడ నువ్వు నిద్రపోవట్లేదు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. నేను అర్థం చేసుకోగలను, కానీ జాగ్రత్తగా ఉండు. డాక్టర్ గారు చెప్పిన మాటలు మర్చిపోకు, మనసులో పెట్టుకో, అర్థమైందా? అంది కాత్యాయని రూపని హెచ్చరిస్తూ. శివరాం అర్జున్ గది నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి డాడీ వెళ్తున్నారు అడిగాడు అర్జున్. నా గదిలోకి నేను పోతున్నానురా, నీకెలాగో నా పక్కన నిద్ర రాదు, నాకు కూడా నీ పక్కన అలాగే అనిపిస్తోంది. ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు శివరాం. అర్జున్కి ఏదో విషయం అర్థమైనట్లుంది. అర్జున్ ఆలోచిస్తూ ఉండగానే చిన్నగా డోర్ ట్యాప్ చేసింది రూప. ఏయ్ రూపా, అమ్మ నేను నా రూమ్కి వెళ్ళమని చెప్పిందా? అవునండి, అందుకే వచ్చాను. భలే ఆశ్చర్యంగా ఉందే, 2 రోజుల క్రితం అంత పెద్ద గొడవ చేశారు కదా. నిద్ర రాక నేను ఇబ్బంది పడుతున్నానని రెస్ట్గా ఉండాలి కదా, అందుకనే ఇక్కడికి పంపించేశారు. నిజంగా నీకు నిద్ర రాలేదా? అవును సార్, అస్సలు నిద్ర రాలేదు. మీ చేతి మీద పడుకోవడం నాకు బాగా అలవాటైపోయింది. అయితే రా. తన చేతిని చాపి నవ్వుతూ పిలిచాడు అర్జున్. అర్జున్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ తలుపు దగ్గరికి వేసి గొల్లెం పెట్టి అర్జున్ దగ్గరికి వచ్చి అతని చేతిని తల కింద పెట్టుకుని దగ్గరగా జరిగి అతని గుండెలపై చెయ్యి వేసి, మీకు దూరంగా నేను అస్సలు ఉండలేను, చాలా లోన్లీగా అనిపించింది సార్. సేమ్ ప్రాబ్లం, నాకు కూడా నిద్ర రాలేదు తెలుసా. కళ్ళు మూసుకుంటే రొమాంటిక్ డ్రీమ్స్ వస్తున్నాయి. ఆ డ్రీమ్స్లో నా పక్కన పడుకున్న డాడీతో నేనేమైనా పిచ్చిగా బిహేవ్ చేస్తానేమో అని మెలకుగానే కూర్చున్నాను. అర్జున్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అతని మాటలు విని కిలకిలా నవ్వింది రూప. గట్టిగా నవ్వకే బాబు, నేనేదో చేసేస్తున్నాను అనుకుని మా అమ్మ కంగారు పడిపోతుంది, మళ్ళీ నిన్ను తీసుకువెళ్ళిపోయి తన గదిలో పెట్టుకుంటుంది. రూప తన నవ్వుని కంట్రోల్ చేసుకుని, నిజంగా నన్ను మీరు అంత మిస్ అయ్యారా? చాలా. మన పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరం ఒకే బెడ్ షేర్ చేసుకుంటున్నాం కదా, నేను కౌగలించుకుని నిద్రపోవడం అలవాటైపోయింది. బాగుంటుంది నువ్వు నా పక్కన ఉంటే. తనని చాలా దగ్గరగా తీసుకుని కౌగలించుకున్నాడు. సార్, చిన్నగా కంగారు పడుతూ అంది రూప. అర్జున్ బిగ్గి కౌగిలిలో నలిగిపోతూ,
అర్జున్ రియలైజ్ అయ్యి తన కౌగిలిని సడలిస్తూ, ఓహ్ సారీ, మర్చిపోయాను అన్నాడు ముసిముసిగా నవ్వుతూ. ఈ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. రూప హాస్పిటల్ బాధ్యతలు అన్నీ హర్షితకి అప్పచెప్పి తాను కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పడంతో చాలా జాగ్రత్తగా ఉంటూ టైం టు టైం మెడిసిన్స్ వేసుకుంటూ డాక్టర్ చెప్పిన టైమింగ్స్కి హాస్పిటల్కి వెళ్తూ రోజులు లెక్క పెడుతోంది. రోజుకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూస్తోంది. ఒకటే వాంతులు, కడుపులో తిప్పుతున్నట్లు ఇబ్బంది, టైం టు టైం తినకపోతే కళ్ళు తిరగడం, చాలా చాలా నీరసంగా అనిపించడం, నోటికి ఏది హితవుగా అనిపించకపోవడం, ఏదైనా తింటే కడుపులో ఇమడకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తోంది. అర్జున్కి ప్రతిదీ కంగారైపోతోంది. రూప వామిటింగ్ చేసుకోవడం, ఒక్కొక్కసారి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటూ దిగులుగా కూర్చోవడం, నాకు అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది అని అర్జున్ని రూప అడగడం, అర్జున్ తీసుకువచ్చాక కొంచెం తిని, చాలు సార్ ఇంకా నా వల్ల కాదు, తినలేకపోతున్నాను, కడుపులో తిప్పుతున్నట్లుంది అంటూ తినడానికి కూడా ఇబ్బంది పడడం, ఇవన్నీ చూసి తనకేం జరుగుతుందో ఏంటో అని 2 రోజులకి ఒకసారి హాస్పిటల్కి తిప్పుతూనే ఉన్నాడు. ఆర్ యూ ఆల్ రైట్ రూపా అని రోజుకి 100 సార్లు అడుగుతున్నాడు. అర్జున్ కంగారు చూసి ఎంతో నిదానంగా ఉండే కాత్యాయనికి కూడా కంగారు వచ్చేస్తోంది. తను కూడా హాస్పిటల్కి వచ్చింది రూపని చూపించడానికి. హర్షి, రూప ఇంత ఇబ్బంది పడడం నేను చూడలేకపోతున్నాను. అర్జెంటుగా ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి తనని క్యూర్ చేయి ఆర్డర్ వేస్తున్నట్లు అన్నాడు అర్జున్. ఒరేయ్, ఆర్ యూ క్రేజీ? ప్రెగ్నెన్సీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్ రా. మీరైనా చెప్పాల్సింది ఆంటీ. వీడింత కంగారు పడుతున్నాడేంటి? 2 రోజులకి ఒక్కసారి క్లినిక్కి తీసుకువస్తున్నాడు అంది కాత్యాయని వైపు చూస్తూ. చెప్పి చెప్పి విసుగొచ్చిందమ్మా. వింటే కదూ, వాడు ప్రశాంతంగా ఉండడు, మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. హైరాణ వచ్చేస్తోందమ్మా. అది కాదే, రూప చాలా అంటే చాలా ఇబ్బంది పడుతోంది. కొంచెం కూడా తినలేకపోతోంది. ఏదైనా తింటే వాంతి అయిపోతోంది తనకి. నువ్వే అన్నావు కదా తను చాలా చాలా వీక్గా ఉంది అని. ఇలా అయితే ఎలా? బేబీని ఎలా క్యారీ చేస్తుంది? నాకు అర్థం కావట్లేదు హర్షి. ఇలా అయితే కష్టంరా అర్జున్. 2 రోజులకి ఒకసారి తనని ఏం చెక్ చేయను? నువ్వు నీ భయంతో రూపని బాగా తిప్పేస్తున్నావు అటు ఇటు. అంతలాగా తను స్ట్రెయిన్ అవ్వడం ఈ సిచ్యువేషన్లో అస్సలు మంచిది కాదు. నీకు నేను క్లియర్గా చెప్తున్నాను విను. ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి అమ్మాయికి వస్తాయి. రూపకి మాత్రమే కాదు. నువ్వు ఇలా టెన్షన్ పడుతూ వాళ్ళని కూడా టెన్షన్ పెడుతున్నావు. కొంతమందికి అయితే స్టమక్ పెయిన్ కూడా ఉంటుంది, ఇంకొంతమందికి అయితే బ్లీడింగ్ కూడా అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రూపకి లేనందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఇలా చిన్న చిన్న విషయాలకి నువ్వు కంగారు పడితే కష్టం. రూపా, నిన్ను వీడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు కదూ? చిన్న నవ్వు నవ్వింది రూప. కంగారు పడుతున్నారు మేడం, ఏం చేయాలో తెలియట్లేదు. రూపా, నువ్వు కూడా ఒక డాక్టర్వి, నీకు తెలియదా నీ కండిషన్? బీపీ, పల్స్ రేట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బేబీ హెల్తీగా ఉంది. 2 రోజుల క్రితమే కదా హాస్పిటల్కి వచ్చావు. నేను అదే చెప్తున్నాను మేడం. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇన్ని వామిటింగ్స్ అవ్వవు అంటూ గోల గోల చేశారు. ఈయన బాధ భరించలేక సైలెంట్గా హాస్పిటల్కి వచ్చాను. మీరు చెప్తే అయినా వింటారని. అదిరా, అది మ్యాటరు. తనకి ఏ ప్రాబ్లమూ లేదు. నువ్వు కూల్గా ఉండు, అర్థమైందా? అది కాదే హర్షి. హబ్బబ్బా, ఎలా చెప్పాలరా నీకు? ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. అంతెందుకు, మీ అమ్మగారు కూడా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు. ఏ ఆంటీ, అంతే కదా? అవునమ్మా, వీడు కడుపులో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంతకుముందే 2 అబార్షన్లు అయ్యాయి. లేక లేక పుట్టాడు వీడు. వారసుడు కావాలి అని మా అత్తగారు వాళ్ళు ఒకటే గొడవ. అప్పటికే 2 అబార్షన్లు అయి ఉండడంతో అందరికీ భయం. వీడు పుట్టే వరకు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లు ఉంది నా పరిస్థితి. ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక కానీ వీడు పుట్టలేదు, చెప్పింది కాత్యాయని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ. విన్నావారా? ప్రెగ్నెన్సీ టైంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది ఆడవాళ్ళు.
తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకి ప్రాణం పోస్తారు. అందుకనే అమ్మని మించిన దైవం లేదు అంటారు. వామిటింగ్స్ అవ్వకుండా మెడిసిన్స్ రాసిస్తాను. భోజనానికి ముందు ఒకటి వేసుకో రూపా. హెల్తీ ఫుడ్ ఇవ్వండి. డైలీ కొంచెం సేపు వాకింగ్ చేయించండి. వీక్లీ మాత్రమే, వింటున్నావా అర్జున్? వీక్లీ మాత్రమే చెకప్కి తీసుకురా అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చింది హర్షిత. అర్జున్కి హర్షిత మాటలు విన్నాక ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కొంత అర్థమైంది. ఇప్పుడు అర్జున్ రూప పరిస్థితి చూసి కంగారు పడట్లేదు. తిరిగి రూపకే ధైర్యం చెప్తున్నాడు. చూస్తూనే 5 నెలలు గడిచిపోయాయి రూపకి. అర్జున్ రూమ్ టెర్రస్ పైనుంచి కిందకి మార్చారు. రూపకి 5వ నెల అయినా 8వ నెలలాగా తెగ ఆయాసపడిపోతోంది. అర్జున్కి అసలే కంగారు. పైగా రూపని చూస్తుంటే ఏదో భయంగా అనిపిస్తోంది అర్జున్కి. అమ్మా అని నీరసంగా ఒక్క మాట అంటే చాలు ఇల్లు పీకి పందిరి వేస్తున్నాడు. నిద్రపోకుండా తననే చూస్తూ కూర్చుంటున్నాడు. 5 నెలకి ఇంత పెద్ద పొట్ట ఏంటి అని అర్జున్ మనసులో చిన్న ఆలోచన. బయటికి ఆ మాట అంటే కాత్యాయిని మొట్టికాయలు వేస్తూ అలా దిష్టి పెట్టకూడదురా, తప్పు అంటూ తిడుతుందని తెలిసి మనసులోనే తన డౌట్ని అలాగే ఉంచేసుకున్నాడు. పొట్ట మీద చెయ్యి వేసుకుని చిన్నగా నడుస్తూ అర్జున్ సహాయంతో వాకింగ్ కంప్లీట్ చేసేది రూప. ఎందుకే అంత చిన్నగా నడుస్తున్నావు? నీరసంగా ఉంటుంది సార్. అయితే నడవకు, కూర్చో, జ్యూస్ తీసుకొస్తాను. వద్దండి, మీరు బాగా ఎక్కువ తినిపిస్తున్నారు. ఆయాసం వచ్చేస్తుంది నాకు. తినలేకపోతున్నాను. ఎక్కడ ఎక్కువ తింటున్నావు రూపా? కొంచెమే తింటున్నావు. మళ్ళీ అందులో సగం వామిటింగ్ అవుతుంది. ప్లీజ్ సార్, మీకు తెలియట్లేదు. మీ ప్రేమతో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడేమీ వద్దా? ఆకలిగా లేదు. కాసేపు ఆగి అప్పుడేమైనా తింటాను. సరే. తన చెయ్యి పట్టుకుని పక్కనే కూర్చుని అలాగే చూస్తున్నాడు అర్జున్. ఎందుకు సార్ అలా చూస్తున్నారు? రూపా, నీ ఫేస్లో కొంచెం మార్పులు వచ్చాయి. బుగ్గలొచ్చాయి. తెల్లగా మంచి కలర్ వస్తున్నావు రూపా. ఇంకా ఒక్క పిసరు లావు కూడా అయ్యావు. ఎందుకనో చాలా అట్రాక్షన్గా కనిపిస్తున్నావు. అర్జున్ మాటలకు చిన్న నవ్వు నవ్వి సిగ్గుపడుతూ, అంటే ఏంటి సార్, ఇంతకుముందు ఇంత కలర్ లేనా నేను? ఆహా, అలా కాదు. అప్పుడు కూడా బాగున్నావు, కానీ ఇప్పుడు ఎందుకనో ఇంకా అందంగా కనిపిస్తున్నావు. సో వాట్? అర్జున్ వైపు చూస్తూ అంది. నాకు రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి రూపా. నా పరిస్థితి మీకేమైనా అర్థమవుతుందా? ఇలా ఎన్ని రోజులు? బేబీ పుట్టే వరకు. అయినా మీరు నాకు దూరంగా ఎక్కడ ఉంటున్నారు? డ్యూటీకి వెళ్ళినా త్వరగా ఇంటికి వచ్చేస్తున్నారు. క్షణానికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఒక రకంగా మీరు నన్ను బాగా హింసిస్తున్నారు. ఏయ్, నేను నిన్ను ప్రేమిస్తున్నానే. అదే చెప్తున్నాను. ప్రేమతో హింసిస్తున్నారు మీరు నన్ను. మరీ ఇంత ప్రేమ పనికిరాదు. మీ ఆడవాళ్ళు భలే విచిత్రంగా మాట్లాడతారు రూపా. ప్రేమించినా ప్రాబ్లమే, ప్రేమించకపోయినా ప్రాబ్లమే. ప్రేమించొచ్చు. నేనే ప్రపంచం అన్నట్లు నా చుట్టూనే తిరిగితే ఎలాగా? నోర్మి, అసలు నీ పని నువ్వు చేసుకోలేకపోతున్నావు. నేనంతా అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు అర్థం కాదు, నీకింత పెద్ద పొట్ట వచ్చిందేంటే? అయ్యో, అలా అంటారా? అలా దిష్టి పెడతారా సార్? మీకేమైనా పిచ్చా? అత్తయ్యతో చెప్పమంటారా? చిరుకోపంగా అంది రూప. ఏహే, అది కాదే. నేను ప్రెగ్నెన్సీగా ఉన్న ఆడవాళ్ళని చాలామందిని చూశాను. కానీ 5th మంత్కి ఇంత పెద్ద పొట్ట? అదిగో మళ్ళీ అలాగే అంటున్నారు. స్కానింగ్ తీస్తారు కదా సార్, అప్పుడు చెప్తారు. బేబీ హెల్తీగా పుడుతుందేమో మీలాగా. నవ్వింది. నువ్వు తిన్నదంతా వాడే లోపల కూర్చుని తినేస్తున్నట్లున్నాడు అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకు కిలకిలా నవ్వింది రూప. నవ్వుతుంటే భలే ఉన్నావే, ముద్దుగా బొద్దుగా నవ్వుతూ అన్నాడు అర్జున్. అంటే నేను చాలా లావుగా అయిపోయానా? లేదు, మీడియంగా ఉన్నావు. ఇప్పుడు హక్ చేసుకుంటే భలే మజాగా ఉంటుంది. అయితే రండి అంటూ తన 2 చేతులు చాపింది. అర్జున్ తనను హక్ చేసుకోవాలని దగ్గరికి వెళ్ళి రూప పొట్ట అడ్డు రావడంతో అయోమయంగా చూస్తున్నాడు. అర్జున్ చూపులకు రూప నవ్వుతూ వెనక నుంచి హక్ చేసుకోమని చెప్పింది. అర్జున్ రూపని వెనక నుంచి హక్ చేసుకుని, నువ్వు, నేను, మన బేబీ బావుంటాం కదా అన్నాడు ప్రేమగా.
రూప పొట్ట మీద చెయ్యి వేస్తూ. అప్పుడే పొట్టలో ఉన్న బుజ్జోడు వాళ్ళ డాడీకి హైఫై ఇస్తున్నట్లు చిన్నగా తన్నాడు. రూప, అర్జున్ బుజ్జిగాడి స్పర్శని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశారు. రూప తన తల చిన్నగా పక్కకు తిప్పి అర్జున్ కళ్ళలోకి చూస్తూ, మీరు మీరు అబ్జర్వ్ చేశారా అడిగింది ఎగ్జైటెడ్గా. యా యా రూపా, ఇట్స్ అమేజింగ్ మెరుస్తున్న కళ్ళతో అన్నాడు అర్జున్. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు. వాడికి తెలిసిపోయింది వాళ్ళ డాడీ స్పర్శ. అర్జున్ కళ్ళలోకి చూస్తూ అంది రూప. వాడేమిటి నువ్వు డిసైడ్ అయిపోతున్నావు? నేను చెప్పాను కదా, నాకు పాప కావాలి. ఇది మరీ బాగుంది. అది నా చేతుల్లో ఉంటుందా సార్? ఐ డోంట్ నో రూపా, నాకు బుజ్జి మహాలక్ష్మి కావాలి. పాప కోసం నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాను. అయ్ బాబోయ్, ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? చాలా చాలా అంటే చాలా ప్లాన్ చేస్తున్నాను. చాలా క్యూట్గా ఉంటారు కదా అమ్మాయిలు. చిన్న చిన్న చెవిరింగులు కొనాలి ఆ చిట్టి తల్లికి. బుజ్జి బుజ్జి గౌన్ కొనాలి. అది హాయిగా నిద్రపోవడానికి చిన్న ఉయ్యాల. అది బుడిబుడి అడుగులు వేస్తుంటే కుయ్ కుయ్ అని సౌండ్ చేసే షూసు, చిన్న చిన్న పట్టీలు, చిన్ని నడుముకి బుజ్జి వడ్డానం, మెడలోకి చిన్న ఆంజనేయ స్వామి లాకెట్. ఇలాంటివి చాలా చాలా ప్లాన్ చేస్తున్నాను రూపా. ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రతి విషయానికి భయపడుతూ ఉంటావు. కానీ నా పాపని నేను అస్సలు అలా పెంచను. నాలాగా ధైర్యంగా ఏ విషయాన్ని అయినా ఫేస్ చేసేలాగా పెంచుతాను. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు అని ప్రూఫ్ చేసేలాగా పెంచుతాను. ఇంకా పాపకి స్కూల్కి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీగా మనమే వెళ్తాము. టీచర్కి ముందే వార్నింగ్ ఇచ్చేస్తా, బీ కేర్ఫుల్, షీ ఈజ్ మై డాటర్ అని అంటూ అర్జున్ ఇంకా ఏదేదో చెప్తుంటే నోరు తెరుచుకుని చూస్తూ ఒక్క నిమిషం షాక్ అయిపోయి, అయ్ బాబోయ్, ఆగండి ఆగండి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏంటిదంతా? చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు సార్ మీరు. ఇంకా నేను ప్రెగ్నెంట్గానే ఉన్నాను. మీరేమో పాప ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు. ఇది టూ మచ్ అనిపించట్లేదు? అరే ఏమైనా అనుకోవే, నేను ఫ్యూచర్ గురించి ముందుగానే ఆలోచిస్తాను. ఇప్పుడు బయట ప్రపంచంలో మొత్తం కాంపిటీషన్ పెరిగిపోయింది. మనం ముందుగా ప్లాన్ చేసుకోవడం తప్పేమీ కాదు. నువ్వు నాకు ఒక మంచి పాపనివ్వు చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఆహా, చాలా చాలా ఇమాజినేషన్ చేసుకుంటున్నారు అర్జున్ గారు. కోర్స్ మనకి ఇమాజినేషన్ పవర్ ఎక్కువ. నీతో పెళ్ళి కాక ముందు కూడా ఇలాగే ఏవేవో డ్రీమ్స్లో విహరిస్తూ ఉండేవాడిని. ఆహా, అవునా? ఒక్కటి చెప్పండి, ఎగ్జాంపుల్గా వింటాను. అప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అయింది రూపా. మన ఊరు వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ బాగా అలసిపోయి నిద్రపోయాను. మన పెళ్ళి అయినట్లు, పాల గ్లాస్తో నువ్వు నా రూమ్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు, మనం రొమాన్స్లో బీభత్సం సృష్టిస్తున్నట్లు అంటూ అర్జున్ రొమాంటిక్గా చూస్తుంటే, చిచ్చి, ఇలాంటి ఇమాజినేషనా? మీకు కొంచెం కూడా సిగ్గులేదు సార్. సిగ్గుపడుతూ కూర్చుంటే ఇలాంటి హ్యాపీనెస్ ఎలా వచ్చేదమ్మా అంటూ కనురెప్పలు ఎగరేసి అడిగాడు అర్జున్. రూప సిగ్గుపడుతూ, మీరిలాగే మాట్లాడుతూ ఉంటారు. బాగా మాటలు నేర్చారు మీరు. నాకు బాగా నిద్ర వస్తోంది, నిద్రపోతాను. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, మర్చిపోయావా? 1 మినిట్ కూర్చో, నడిచి నడిచి అలసిపోయావు అంటూ తనని కూర్చోపెట్టి లోపలికి వెళ్ళి టాబ్లెట్స్, వాటర్ తీసుకువచ్చి తనకిచ్చాడు. మీరు మరీ నన్ను చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తున్నారు. టాబ్లెట్స్ కూడా నేను వేసుకోలేనా సార్? కొంచెం సేపు నడిస్తేనే నీరసం వస్తుంది నీకు. వంటిల్లేమో ఆ చివర ఉంది, హాల్ ఏమో ఈ చివరుంది, నీ రూమ్ అయితే అద్దుగో అక్కడెక్కడో ఉంది. అందుకనే నేను వెళ్ళి తీసుకొచ్చాను. మాట్లాడకుండా టాబ్లెట్స్ వేసుకో, ఆర్గ్యూ చేయకుండా ప్రశాంతంగా నిద్రపో ఆర్డర్ వేస్తున్నట్లు అన్నాడు అర్జున్. రూప చిన్న నవ్వు నవ్వి అర్జున్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయింది. నెక్స్ట్ డే స్కానింగ్ ఉండడంతో ఎర్లీగా రెడీ అయి హాస్పిటల్కి బయలుదేరారు రుక్మిణమ్మ, అర్జున్, రూప. ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడంతో డాక్టర్ హర్షితాని నేరుగా వెళ్ళి కలిశారు. హర్షిత రూపని ప్రాపర్గా చెక్ చేసి స్కానింగ్ తీసి ఆ రిపోర్ట్స్ని బాగా అబ్జర్వ్ చేసి నవ్వుతూ అర్జున్ ముందుకొచ్చి, ఒరే అర్జున్, ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే నువ్వు త్రిబుల్ సర్ప్రైజ్ అవుతావు. అదేంటో తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మాట్లాడుతోంది హర్షిత. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? అర్థం కాలేదు నాకు.
నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. ఇకపై రూపని బాగా అంటే బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. తను చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయవచ్చు. ఎందుకు హర్షి? నువ్వెందుకలా అంటున్నావు? ఏమైందసలు? స్కానింగ్ రిపోర్ట్స్ బానే ఉన్నాయి కదా! బేబీ హెల్తీగానే ఉందా? కంగారు పడుతూ అడిగాడు అర్జున్. బేబీ కాదురా, బేబీస్. హా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అయితే మా అమ్మాయి కవల పిల్లలకి జన్మనిస్తుందా? ఆనందంగా అడిగింది రుక్మిణమ్మ. కాదాంటీ, స్కానింగ్ రిపోర్ట్స్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత తెలిసింది. తను ట్రిప్లెట్స్ని క్యారీ చేస్తుంది. అందుకనే 5th మంత్లోనే తను అంత అవస్థ పడుతోంది. 9th మంత్ వరకు ఈ ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం కూడా చాలా చాలా కష్టం. చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. డెలివరీ తర్వాత కూడా బేబీస్ని ఐసోలేషన్లో ఉంచాలి. ఒక 1 మంత్ అయినా ఉంచాలి. ఒక్క బేబీని మదర్ క్యారీ చేస్తూ 9th మంత్ తర్వాత డెలివరీ అయినా కూడా వాళ్ళు సరిగ్గా బరువు ఉండట్లేదు. కానీ రూప విషయంలో ట్రిబుల్స్ ఉన్నారు. సో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా తనని చూసుకోవాలి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే 7th మంత్ వచ్చినప్పటి నుంచి తను హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్స్లో ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. మీరు కూడా ఆలోచించండి. ఒక గైనకాలజిస్ట్గా తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచడానికి నేను ఈ డెసిషన్ ఆలోచించి చెప్తున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒకసారి మాట్లాడి డెసిషన్ తీసుకొని నాకు చెప్పండి. ఏమంటావురా? హర్షిత మాటలు వింటూ షాక్ అయిపోయి అలాగే ఉన్నాడు అర్జున్. నాకేమీ అర్థం కావట్లేదు హర్షి. ఏం చెప్తున్నావు నువ్వు? అరే, తెలుగులోనే మాట్లాడుతున్నాను. స్కానింగ్ రిపోర్ట్స్ బాగా అబ్జర్వ్ చేసి ఇంకొక డాక్టర్తో కూడా నేను మాట్లాడి మీకు ఇది చెప్తున్నాను. తను 3 పిల్లలని క్యారీ చేస్తోంది. ముగ్గురా? 3 బేబీసా? ఆశ్చర్యంగా అడుగుతున్నాడు అర్జున్. అవునరా, 3 పిల్లలు. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా అబ్జర్వ్ చేశాను అని చెప్తున్నాను కదా. నాకు 3rd మంత్లోనే డౌట్ వచ్చింది. బట్ 1 ఫిట్నెస్ స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వకపోవడం చూసి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని నేను మీకు చెప్పలేదు. కానీ నేనే ఊహించని విధంగా తన గర్భాశయంలో మరొక 2 బేబీస్ గ్రోత్ అవుతున్నాయి. చాలా హెల్తీగా ఉన్నారు 3 కూడా. ఆలోచించుకునే డెసిషన్ చెప్పు అర్జున్. మీరు 7th మంత్ నుంచి కూడా తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చాలా బాగుంటుంది. మేము చూసుకుంటాం తనని. అలా కాకుండా 9th మంత్ వరకు మీరు డిలే చేస్తే ప్రమాదం జరగచ్చు. ఏదైనా జరగచ్చు. ఎనీ టైం కాంప్లికేట్ అవుతుందిరా తన కేసు. బాబు, డాక్టర్ అమ్మ అంతలాగా చెప్తుంది కదా, మనం ఇంకా ఇలా ఆలోచిస్తూ కూర్చోవడం ఎందుకు? ఒక్కసారి మీ అమ్మగారు వాళ్ళతో కూడా మాట్లాడి ఒక మంచి డెసిషన్ తీసుకుందాము అంది రుక్మిణమ్మ. అత్తయ్యగారు, మీరు సరిగ్గా విన్నారా? హర్షి ఏం చెప్తుందో? తను 3 పిల్లలకు జన్మనివ్వబోతోంది. అయితే ఏంటి బాబు, మనకేం తక్కువ? బ్రహ్మాండంగా పెంచుకుందాము, పరమానందపడిపోతూ అంది రుక్మిణమ్మ. ఓ గాడ్! సరే, నేను రూపతో మాట్లాడి నా డెసిషన్ చెప్తాను. సరే, త్వరగా చెప్పండి. ఇప్పటికే 6th మంత్ వచ్చేస్తోంది తనకి. ఆలోచించుకోండి. మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు. బెడ్ రెస్ట్ కంప్లీట్గా ఇవ్వాలి. అర్థమవుతుందా? వాకింగ్ కూడా ఆపించేసేయండి. ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసింది హర్షిత. రుక్మిణమ్మ ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ రూప దగ్గరికి వెళ్ళింది తన కూతురిని చూసుకోవడానికి. ఆవిడ అలా వెళ్ళగానే, 3 బాబు? కంగారుగా అన్నాడు అర్జున్. ఒరేయ్, అలా అడిగితే నేనేం చెప్తాను చెప్పు? ఆ అమ్మాయికి ఊపిరి ఆడనివ్వకుండా రాత్రి పగలు ఏదో మన్మధుడిలాగా యుద్ధం చేశావు. ప్రతిఫలం ఇలా ఉంది అంటూ తెగ నవ్వుతోంది హర్షిత. ఛీ, ఊరుకోవే, సిగ్గులేదా నీకు? ఒరేయ్, సిగ్గు నాకెందుకురా? చేసిందంతా నువ్వే కదా. స్టాప్ ఇట్ ప్లీజ్. నిన్ను కదిలించాను చూడు, నాకు బుద్ధి లేదు. కరెక్ట్రా, ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు. హర్షిత నవ్వుతోంది. టైం దొరికితే చాలు సెటైర్లు వేయడానికి సిద్ధంగా ఉంటావు కదా హర్షి. ఉండాలి కదా మరి, నీలాంటి కోతి ఫ్రెండ్ ఉంటే. నవ్వుతోంది. సరే కానీ రూప ఏంటి ఇంకా బయటికి రావట్లేదు? లోపల తన ఫ్రెండ్ తేజ ఉంది కదా, వదినమ్మతో కబుర్లు చెప్తోంది. ఈ న్యూస్ తెలిసి నువ్వు ఇలా చెమటలు పట్టేసి కంగారు పడుతున్నావు కానీ రూప అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెళ్ళి దాని మొహం చూడు ఎంత నవ్వుతుందో అంది హర్షిత. అవునా?
నిజం రా, వెళ్ళి చూడు కావాలంటే. నాకు పేషెంట్స్ ఉన్నారు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే హర్షి, థ్యాంక్ యూ. సాయంత్రం కాల్ చేస్తాను అంటూ రిపోర్ట్స్ తీసుకుని స్కానింగ్ వార్డు వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.